హలో హాయ్, బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనము చేపల మార్కెట్కి పోతున్నాం అన్నమాట. ఫిష్ మార్కెట్ ఇది షూక్ షర్క్లో ఉంటుంది. చేపలు కొనడానికి వెళ్తున్నాను. నాతో పాటు ఈ వీడియో రూపంలో మీకు కూడా చూపించాలని ఒక చిన్న వీడియో చేస్తున్నాను. మా కోయిటికి చేపలు కావాలంటే ఇప్పుడు మనం చేపల మార్కెట్కి వెళ్ళబోతున్నాము. రండి పోదాం. ఇది మన వాహనం అన్నమాట. దీంట్లోనే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూసి దర్చుకోకండి, చాలా నీట్గా ఉంటుంది మన వాహనం. అదే సంగతి. ఈవినింగ్ సన్సెట్ అవుతుంది అన్నమాట. సన్సెట్ అవుతున్నా కానీ మన సూర్యరావు నిప్పులు కక్కుతున్నాడు అనమాట. ఎలా ఎంత ఉందో తెలుసా? టెంపరేచరు ఇంకా 40 వరకు ఉంది. టైం ఎంత అయింది? టైము 5:55 అవుతుంది. అయినా కానీ ఎండ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉందన్నమాట. నేను చేపల మార్కెట్కి వెళ్ళడం ఇదేం ఫస్ట్ టైం కాదు. చాలాసార్లు 15 డేస్కి ఒకసారి వెళ్తాను. వెళ్ళినప్పుడల్లా బాగానే కొంటాం అనమాట. ఒక ఎక్కువ మోతాదులోనే కొంటాము. కొని ఫ్రిడ్జ్లో పెడతారు. ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టి కట్ చేపించి వాటిని ఫ్రీజర్లో పెట్టి వాడుతూ ఉంటారనమాట. మనం ఉన్న దగ్గర నుంచి చేపల మార్కెట్ వచ్చేసి దాదాపు ఒక 15 కిలోమీటర్లు వస్తుందన్నమాట. ఎంత ఒక 15 కిలోమీటర్లు అంటే ఒక 10 to 12 minutes 15 minutesకి వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకపోతే. ఎందుకంటే మనము 85 రోడ్లో వెళ్తాము. 85 రోడ్డు మొత్తం అంతా ఫ్లైఓవర్ అనమాట. మొత్తం బ్రిడ్జి, ఎక్కడ ట్రాఫిక్ ఉండదు, ఏం ఉండదు, వెళ్ళిపోవచ్చు. ఒక ఎక్కి తొక్కామంటే ఇంకా చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. చూస్తున్నారు కదా, ఏంది ఇంత పచ్చగా గ్రీనరీగా ఉందంటున్నారా అనుకుంటున్నారా? ఇప్పుడు అది కూడా ఉండదు ఇంకా కొద్ది రోజులు పోతే. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఇండ్ల ముందు చెట్లు ఉండకూడదు. అదే ఇట్లా ప్రహరీ మన ఇండియాలో ప్రహరీ గోడ కాంపౌండ్ ఉంటుంది కదా, అలాగా వీళ్ళు చెట్లు పెంచేసుకొని ఉంటారనమాట. అంటే లోపల దివానీలు అంటే అదే రూమ్లు కట్టుకొని ఫ్రెండ్స్తో వీడు చూడండి, ట్యాక్సీ వాడు ఎలా దూరేశాడు, వచ్చి రోడ్లో నిలబెట్టేసుకున్నాడు. ఇంకా ఫాస్ట్గా వచ్చే వాళ్ళు ఇలా 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 చేస్తేనే యాక్సిడెంట్లు అవుతా అంటా అనమాట. వచ్చి రోడ్లో సగం రోడ్డుకి నిలబెట్టేశాడు. అట్లా వెళ్ళలేదు, అట్లా వెనక్కి ఉండలేదు, మధ్యలో రోడ్లో నిలబెట్టేశారు. ఇలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలన్నమాట. అదే ఇందాక చెట్ల గురించి చెప్తున్నాను కదా, ఇవి ఉన్నాయి కదా, అలాగా కాంపౌండ్ లాగా చుట్టూ చెట్లు పెంచుకున్నారనమాట. కొన్ని ఏళ్ళ నుంచి ఈ కోవిటోళ్ళు అలా పెంచుకుంటూ వచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ ఏంటంటే అలా ఉండకూడదు. 1 మీటర్ కంటే ఎక్కువ హైట్ పెట్టకూడదు, ఉండకూడదు. మీరు అలా చెట్లున్నా లేకపోతే చుట్టూ మనకు ఇది ఉంటుంది కదా, మెస్ తీసుకున్నా అలాంటివి ఏం లేకుండా తీసేయండి అని రూల్ పెట్టారనమాట. సో ఎందుకు కొట్టేశారని నేను అనుకుంటున్నానంటే, వీళ్ళు చుట్టూ అంటే ఇంటి ముందు చుట్టూ ప్రహరీలాగా చెట్లు పెంచేసుకున్నారనమాట. కొంచెం ఏసీ తగ్గిద్దాం, ఎక్కువ కూల్ అవుతుంది. పెంచుకుంటున్నారనమాట. లోపల ఏం జరుగుతుందా ఏంటో ఏం ఉన్నాయి లోపల బయటికి కనిపించట్లేదన్నమాట. అంటే కోవిడ్లో సిచ్యువేషన్స్ సరలేవు కదా, దానివల్ల ఏమన్నా కోవిడ్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నాను. లేకపోతే నేనుండే ఏరియాలో నిజంగానే చాలా పచ్చదనం ఉండేదన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి పెంచుకున్న చెట్లు ఒక్కసారి కొడతా ఉంటే నిజంగానే చాలా బాధేస్తుంది నాకు. అంతెందుకు మా కోయిటి ఇంట్లోనే చాలా ఇయర్స్ నుంచి ఆ చెట్లు ఉన్నాయి. అవన్నీ కొట్టేయాలంటే 2 రోజులు పట్టింది 3 మనుషులకి. చాలా దారుణం అనిపించింది నాకైతే. ఇంకేం చేద్దాం, అది రూల్ ఫర్ ఆల్, ఏం చేయలేము, ఇంకా పోతూ ఉండాలన్నమాట. మొత్తం ఇంకా గ్రీనరీ కనిపించడం అనేది కష్టం అయిపోయిందిలే. ఇప్పటికీ దాదాపు 70-80% కొట్టేశారు. ఇంకెవరైనా ఇన్ కేస్ మేము కొట్టము, మేము తీయము అన్నారంటే ఏం లేదు, ఇంకా బుల్డోర్ తీసుకొచ్చి మొత్తం
తోసేస్తారనమాట. ఎటువంటి ములాజ్ ఉండదు, వాస్తాలు గీస్తాలు ఏం ఉండవు అనమాట. అంటే ఇంటి ముందర, అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట కాంపౌండ్ ఉంటుంది కదా, ఆ కాంపౌండ్లో దివానీలు కానీ ఇలాంటి సరౌండ్ కనిపించని మాటుగా ఉండేటివి ఏదన్నా ఉంటే అవి ఇల్లీగలు, అవి తీసేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అన్నీ తీసేస్తున్నారు అన్నమాట, మొత్తం లేపేస్తున్నారు. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్లైఓవర్ ఎక్కేసాము. ఇదేంటనుకుంటున్నారా, ఏదో పెంట పక్షికి నా కారు అద్దం ముద్దొచ్చి దాని మీద మచ్చబెట్టింది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కేసాము. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి నేను ఫస్ట్ కొత్తలో నేను వచ్చినప్పటికీ లేదనమాట. నేను కోవిడ్కి వచ్చినప్పటికి ఈ ఫ్లైఓవర్ లేదు, కిందనే రోడ్డు ఉండింది. ఓన్లీ ఇటు సైడ్ 2 అటు సైడ్ 2 వెళ్ళడానికి 2 రావడానికి 2 రోడ్లు మాత్రమే ఉన్నాయి. చాలా సన్న రోడ్డు, డేంజర్గా ఉండేది అనమాట, చాలా డేంజర్గా ఉండేది కింద రోడ్డు. నేను వచ్చిన చాలా రోజుల తర్వాత ఈ బ్రిడ్జి వేయడము మొదలుపెట్టి దాదాపు 5 years ఈ వర్క్ జరిగిందనమాట. ఈ ఫ్లైఓవర్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వ్యూ మనము ఇలా ఫోన్లో చూస్తే కనపడదు, కానీ డ్రోన్ వ్యూ చూసామనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది పోర్ట్ అనమాట, షువేక్ పోర్టు. ఇది కువైట్లో మొత్తం రవాణాలు, పోర్టు మొత్తం అంతా ఇక్కడ ఉంటుందన్నమాట. అదిగో కనిపిస్తుంది చూడండి, కువైట్ సిటీ కనిపిస్తుందా? జూమ్ కొడతాను, ఆగండి. మొత్తం కువైట్కి మొత్తం హార్ట్ లాంటిది కనిపిస్తుంది కదా కువైట్ సిటీ. కువైట్కి మొత్తం అదేనమాట మెయిన్ సిటీ. షార్క్ కువైట్ బుర్జ్ కనిపిస్తుంది అక్కడ, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఇది ఉంది కదా, ఇది కబూజ్ ఫ్యాక్టరీ అనమాట. కువైట్లోనే పెద్ద కబూజులు ఉంటాయి కదా, మనకు కబూజులు 50 fields కబూజులు దొరుకుతాయి కదా, ఆ కబూజ్ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచే మొత్తం అంత ప్రోడక్ట్ ఇక్కడి నుంచే బయటకు వస్తుంది. ఆల్ జమియాస్కి అన్నిటికీ ఇక్కడి నుంచే సప్లై అవుతుంది అనమాట. కువైట్ సిటీ దగ్గర నుంచి మనం ఫ్లైఓవర్, అంటే ఆల్రెడీ ఫ్లైఓవర్ దిగాము, ఇంకొక మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, అది షెరటన్ హోటల్ అనమాట. షెరటన్ హోటల్ చాలా పెద్ద రిచ్ అనమాట, చాలా రిచ్ హోటల్. అది 5 star 7 star మొత్తానికి చాలా రిచ్ హోటల్ అనమాట. ఇక్కడ జనాభా తక్కువ, ఆదాయం ఎక్కువ. సో ఏమైనా డెవలప్ చేయొచ్చు, అయితే అది కూడా ఎంతవరకైనా డెవలప్ అయితే అది చేసుకుంటే. కానీ వీళ్ళు ఎందుకో చాలా వెనకబడ్డారు. నాన్నెందుకో వెనకబడ్డాడు అన్నట్టు వీళ్ళు అన్ని కంట్రీలతో, గల్ఫ్ కంట్రీలతో పోల్చుకుంటే నిజం కువైట్ చాలా డెవలప్మెంట్లో వెనుకుందనే నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్, అంటే కనపడలేదు కదా మనకు, కనిపిస్తుంది కొన్ని చోట్ల డెవలప్ జరుగుతుంది, చాలా స్లోగా జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి, వీళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, వీళ్ళ దగ్గర అనుకుంటే ఏమైనా చేయగలరు, ఏమైనా తేగలరు. అలాంటిది డెవలప్మెంట్, ఇంత చిన్న కంట్రీని డెవలప్మెంట్ చేసేది పెద్ద సమస్య కాదనమాట. ఎందుకో చాలా స్లో అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, కువైట్ పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు అవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇది మూసేస్తారనమాట. ఇప్పుడు ఏమి ఇక్కడ జరగట్లేదు, మొత్తం మూసేశారు. ఇది మొత్తం సముద్రం అన్నమాట. ఇప్పుడు కనిపించదు, మనం దిగి అట్లా వెళ్తే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మస్జిద్, ఆ మస్జిద్ వచ్చేసి కువైట్లో కల్లా పెద్ద మస్జిద్ అనమాట. లోపల ఆర్కిటెక్ట్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను చాలాసార్లు వెళ్ళాను, చాలాసార్లు కాదు, కొన్ని నెలలు లోపలనే షూటింగ్ చేసాము. లోపల చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఆ నిర్మాణం అనేది టర్కీస్ నిర్మాణము, చాలా పురాతనమైన నిర్మాణం అనమాట.
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మసీదుల్లో కల్లా పెద్ద మసీద్ అనమాట. మసీద్ కిబీర్ అంటారు దీన్ని. కోవిట్లోనే ఇట్లా సీ సైడ్ రౌండ్ అబౌట్ దగ్గర ఉంటుంది. మన రైట్లో కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్, చాలా పాత ఓల్డ్ బిల్డింగ్లు అనమాట. ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క చరిత్ర ఉందన్నమాట. చెప్పాలంటే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క వీడియో లెంత్ కూడా సరిపోదు, అలాంటి చరిత్రలు ఉన్నాయి. వచ్చేసాం అనమాట. ఇదంతా మొత్తం అంతా షూక్ షార్క్ అనమాట. వెళ్తాను ఒకరోజు లోపలికి వెళ్ళి ఒక వీడియో చేస్తాను షూక్ షార్క్ గురించి. చాలా బాగుంటుంది. ఇక్కడేం కనిపించదు, మొత్తం మూసేశారు. ఏదో లోపల ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది, అందుకే మొత్తం మూసేస్తున్నారు అనమాట. ఇది కనిపిస్తున్నారు కదా ఇక్కడ షిప్లు మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. యార్డ్స్ మొత్తం ఇక్కడ ప్రైవేట్ యార్డ్స్ అనమాట. ఇక్కడ మొత్తం అన్నీ ఇక్కడే పార్క్ చేసుకొని వాళ్ళ పార్కింగ్ ఏరియా అనమాట ఇది. మనం చేరవలసిన గమ్యానికి చేరుకున్నాం అనమాట. చెరువులో ఉన్నాము. ఇది అనమాట షూక్ షార్క్ అంటే ఇది చేపల మార్కెట్ బిల్డింగ్ వచ్చేసి ఇది. మొత్తానికి చేపల మార్కెట్కి అయితే మనం వచ్చాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మొత్తం చేపల మార్కెటే. లోపలికి పోయి బయటకు వచ్చే లోపల మన బట్టలు మొత్తం చేపల కంపు వస్తుందన్నమాట. ఇంటికెళ్ళి బట్టలు మార్చేసుకొని స్నానం చేయాల్సిందే కంపల్సరిగా, లేకపోతే మనం ఎక్కడికి వెళ్తే ఆ కంపు అలాగే ఉంటుందన్నమాట. ఇది మనం పర్ఫ్యూమ్ మన సెంటు కొట్టుకునేటి ఎలా వస్తుందో వాసన అలా వస్తుందన్నమాట. మనకే కాదు, మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి ఏంటి కొత్త పర్ఫ్యూమా అని అడుగుతారు. అది పర్ఫ్యూమ్ కాదు బాబు, చేపల కంపు అని చెప్పుకోవాల్సి వస్తుంది మనం అన్నమాట. సో మనకు లోపల ఒక తెలిసిన అతను ఉన్నాడు అనమాట. అక్కడికి వెళ్ళి అతని ద్వారా మనకు చేపల గురించి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాం, కానీ మనకు చేపల గురించి పెద్దగా జీరో నాలెడ్జ్ అనమాట. మనకేం తెలియదు పెద్దగా చేపల గురించి. సో అతను ఉన్నాడు, ఒక అతను బంగ్లాదేశ్ అతను, మనకు బాగా పరిచయం. ఎప్పుడు వెళ్ళినా అతని దగ్గరికి వెళ్ళి ఇలాగా మొత్తం పలాని కావాలంటే ఇది బాగుంటుంది ఇది బాగుంది అని మొత్తం అన్ని నీట్గా కట్ చేపించి ఇస్తాడనమాట. సో మనోళ్ళు చేపలు వేటకి వెళ్తారనమాట. మొత్తం నాకు తెలిసి అయితే మొత్తం ఈజిప్షియన్స్ మసిలీ వాళ్ళు మొత్తం పనిచేస్తారు, చేపలు పడుతూ ఉంటారు లోపలంతా. ఎందుకంటే నాకు ఎలా తెలుసు అంటే, మా కోవిట్ అతనికి వచ్చేసి ఇలాగ చేపలు పట్టే బోట్లు ఉన్నాయన్నమాట. సముద్రంలోకి వెళ్తారు, సముద్రంలోకి వెళ్ళి 2 days 3 days రారనమాట. సో పట్టుకొస్తారనమాట. గాలాలతో పట్టినట్టు ఉంటాయి, వలలతో పట్టినట్టు ఉంటాయి. అవి ఏదో ఉంటాయి కదా ఇలాగ రౌండ్గా గిఫస్లాగా, వాటితో పట్టే పంజరాలతో పట్టేటి చేపలు అన్నీ వస్తాయి ఇక్కడికి. అవి ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ దించరనమాట. ఎర్లీ మార్నింగ్ 3:30-4 అంటే ఫజర్ నమాజ్, మార్నింగ్ నమాజ్ చేసుకుంటారు కదా, నమాజ్ అయిపోయిన తర్వాత మొత్తం అన్ని సూడ్లో దించేస్తారనమాట. అప్పుడు మనం వచ్చితే మనకు కూడా కొంచెం తక్కువ పడవచ్చు. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్దాం. ये तला था ये अरबा क्या फर्क है? साइज साइज का फर्क है, बड़ा है छोटा है। 5 किलो कितना देगा? वो 5 किलो ये थोड़ा ये छोटा है, ये बड़ा है, वो मीडियम है। ये कितना है? ये देखो तो ये पर ये भाई इसमें इससे ज्यादा फर्क नहीं है। ये ले लो, ये अच्छा है, इसका प्राइस भी अच्छा है। 5 किलो कितना देगा? 5 किलो 20 देना। झींगा आज का झींगा है, ताजा झींगा वो। मालूम है, लेकिन 20 दिन बहुत ज्यादा। वो पहले ये 4.5 दिन में बेचा। ये ले लो। ये 3 दिन, ये कितना है? 3 दिन ये थोड़ा छोटा वाला है, ये 3.5 करके देगा। 3.5 पूरी तो भी नहीं है। हाँ, तो ये वो क्या बनाएगा? ये వచ్చేసి కేజీ 3 దినాలు అంటే 900 అన్నమాట. ఇది వచ్చేసి మీడియం సైజు, కిలో 4 దినాలు. ఇది వచ్చేసి కిలో 5 kg ఉంది. ఇది ఎన్ని అరట కేజీ ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మనం తీసుకున్నది వచ్చేసి ఇదన్నమాట. దీన్ని అరబీలో బాలూలు అంటారు, మన తెలుగులో ఏమంటారు తెలియదు. ఇది పర్ కిలో వచ్చేసి మనకి 10 kg పడింది అనమాట. ఈ రెండు వచ్చేసి 4 kg ఉన్నాయన్నమాట. 4 kgలు 40 దినాలు పడింది అనమాట. 40 దినాలు అంటే ఇది మీరు లెక్కేసుకోండి మన ఇండియా అమౌంట్ ఎంత ఉంటారు. ఇప్పుడు 1 kg వచ్చేసి 308 రూపీస్ ఉందన్నమాట. 308 రూపీస్ ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ కట్ చేస్తున్నారు కదా, అవి వచ్చేసి బేది అంటారు అనమాట. అరబీలో బేది అంటారు, తెలుగులో అయితే నాకు చేపల నాలెడ్జ్ చాలా చాలా తక్కువ. అరబీలో వచ్చేసి బేది అంటారు, మన తెలుగులో ఏమంటారు తెలియదు. అవి వచ్చేసి కేజీ 1 kg పడ్డాయి అనమాట. ఆదా చమ్ కిలో ఫీ ఆదా किलो 300 కిలో తలతమీ చమ్ ఇట్లా 73 दिन 13 దినాలు అంటే 13 దినాలు. సారీ, అది కూడా కేజీ 10 దినాలు అనమాట. 13 దినాలు పడింది మనకి. కేజీ 300 గ్రాములు ఉందన్నమాట. అందా దాంట్లో గుడ్డు ఉందంట. చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎగ్గు చూపిస్తాను. చేపలు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఏం అస్సలు ఊరుకోరు. అంటే 1-2 సార్లు వార్నింగ్ ఇస్తారు. ఆ వార్నింగ్ తర్వాత ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం రిపీట్ అయితే మొత్తం షాప్ క్లోజ్ చేసేసి సీల్ వేసేస్తారు. ఇంకా వాళ్ళు అసలు ఇంకా తెచ్చుకోలేరు అనమాట. భారీ భారీ ఫైన్లు ఉంటాయన్నమాట. ఈ ఫైన్ కట్టే బదులు షాప్ని క్లోజ్ చేసేసుకుంటారు కొంతమంది అయితే. ఆ ఫుడ్ విషయంలో మటుకు అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఉంది ఎండ్రకాయలు, చిన్న చిన్న చేపలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇవి కాస్త తక్కువ ఉంటాయి అన్నమాట. మామూలు ఇది ఎక్కువ బాగా వెయిట్ చేస్తారు. ఇండియన్స్ అది ఫిలిపీన్స్, శ్రీలంక వాళ్ళు ఇవన్నీ బాగా ఎక్కువ లైక్ చేస్తారు అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అది టూనా ఫిష్ అనమాట. టూనా వెళ్తుంది కట్ చేసి అది కేజీ లెక్కన అమ్ముతున్నారు అన్నమాట. మన కొన్నదాంట్లో దాంట్లో వేస్టేజ్ నాకు తెలిసి 1 కిలో వెళ్ళిపోయింది అన్నమాట. ఆ చేపని మూడు 4 పీసెస్ చేస్తున్నారు. అంటే మనమైతే ఇంకా చిన్న చిన్న పీసులు చేసుకొని తింటాం అన్నమాట. మనమైతే 10 పీసెస్ అనే చేస్తాం. మన కోర్ చేస్తుంటాం. వాళ్ళు అలాగే పెద్ద పెద్ద పీసులు అలాగే ఉంటారన్నమాట. ఇవైతే కర్రీకి బాగుంటుంది, కట్ చేస్తాం. అవైతే కర్రీ బాగుంటాయి. ఇందాక వైట్ చూపించాను కదా లేదు, అవి మజ్బూత్ చేస్తారన్నమాట. అంటే ఒక్కొక్క చేప ఒక్కొక్క టైప్ ఆఫ్ వంటకు ఉపయోగిస్తారన్నమాట. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదైతే కర్రీ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నేను చాలా పట్టి తింటున్నాను. నాకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. మొత్తానికి మనకి ఆ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట. మొత్తం మనం మూడు ఐటమ్స్ కొన్నాం అనమాట. రొయ్యలు, బేది, బలూలు 3 కొన్నాం అనమాట. ఇప్పుడు కారులో పెట్టాము. ఈ చేపల కంపు అనేది దాదాపు 2-3 డేస్ పోదనమాట. కారులో నుంచి 3 రోజులు ఉంటుంది అన్నమాట కంపు. 3 రోజులు. సో అదనమాట మన ఫిష్ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. కారులో పెట్టాం కదా చేపలు. 3 రోజుల వరకు ఈ కంపు పోదు. ఇంకా 3 రోజులు అలాగే ఉంటుంది. చూద్దాం, సెంటు కొట్టు లేకపోతే ఏదైనా చేసు ఈ కంపులు అనలేమన్నమాట. అంత స్మెల్ వస్తుంది. చేపలు తెలుసు కదా ఎంత స్మెల్ వస్తాయో, అంత స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట.
సో నేను చేపల మార్కెట్ని పూర్తిగా మీకు వీడియోలో చూపించలేకపోయాను, ఎందుకంటే మొత్తం కోవిటీస్ ఉన్నారు లోపల. ఇంకా వీడియో చేస్తే లేడీస్ ఉంటారు కదా, ఒప్పుకోరు అనమాట, చూస్తే అబ్జెక్షన్ చేస్తారు. సో పూర్తిగా తీయలేదన్నమాట. సో మనమైతే ఇప్పుడు 3 ఐటమ్స్ అయితే కొన్నాము. మ్యాక్సిమము ఫర్ కేజీ 10 KD పడింది మనకు. ఒకటి వచ్చేసి 4 kgs, ఒకటి వచ్చేసి 2 kgs. ఇంకా రొయ్యలు అనేటివి మనకు ఫర్ కేజీ 4 KD పడింది అనమాట. 3 kgs తీసుకున్నాము. మొత్తం అయితే ఒక 65 KD బిల్ అయిందనమాట. 65 KD మన ఇండియా అమౌంట్ అయితే ఎంత అవుతుందో చూడండి. నాకు తెలిసి 20,000 దగ్గర 20,000 అయిపోతుంది. 20,000 ఈజీగా అవుతుంది అనమాట. 20,000 అది మొత్తం సముద్రం అక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తం సముద్రం అనమాట. కొంచెం పొద్దుకి రాత్రి అవుతుంది కదా, సో వ్యూ చాలా బాగుంటుంది చూడడానికైతే. ఇంకాసేపు ఉంటే ఇంకాసేపు ఉంటే కోవిడ్ వాళ్ళందరూ వాకింగ్కి వస్తారు. చాలా బాగుంటుంది వ్యూ ఇంకాసేపు వాగిన తర్వాత. ఇప్పుడే బాగుంది. సో ఇదన్నమాట అయిపోయింది మన షాపింగ్ మొత్తం. తీసుకొచ్చేసాము. ఫిష్ మార్కెట్ మీకు వీలైనంత వరకు చూపించానని అనుకుంటున్నాను. రామాంజీ వచ్చాడు చేపలు ఎత్తుకోపోయేదానికి. హాయ్ చెప్పు రామాంజీ. హాయ్ బాయ్. అదనమాట కథ. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.